నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కూడా మాకు అరేంజ్ చేశారు. ఇడ్లీ, వడ, బోండా, పొంగల్, ఇంకా చాలా ఐటమ్స్ అయితే పెట్టినారు బ్రేక్ఫాస్ట్ కి. అయితే ఐటమ్స్ లో కూడా నెయ్యి బాగా వేశారు. నేను నెయ్యి అసలు తినను, బట్ ఇక్కడ నేనైతే నెయ్యితో కుమ్మేసా. చాలా టేస్టీగా ఉండే. ఇంకా పెళ్లి కొడుకునైతే ఇక్కడ చూసేయండి. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ది ఈ రోజు వచ్చేసి రిసెప్షన్ అన్నమాట. ఇక్కడ రిసెప్షన్ లో అయితే మేము లంచ్ కి అయితే కూర్చున్నాము. లంచ్ లో మా ప్లేట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అలాగే ఆ ప్లేట్ కనిపించకుండా ఫుడ్ అయితే సర్వ్ చేశారు. ఇక్కడ మీరు కూడా చూసేయండి. చాలా వెరైటీస్ అయితే పెట్టినారు. నేనైతే షాక్ అయిపోయా అసలు ఆ వెరైటీస్ చూసి. అండ్ ఫుడ్ కూడా అంతే టేస్టీగా ఉంది. ప్లేట్ ఫుల్గా ఐటమ్స్ పెట్టిన తర్వాతకి అన్ని తినలేం కదా, నేను అన్ని కూడా కొంచెం టేస్ట్ అయితే చేశాను. వాళ్ళు పెడుతూనే ఉన్నారు, అసలు ఇంకా స్టార్ట్ కూడా చేయలే నేను తినడము. మీరు ఇలాంటి పెళ్లి భోజనానికి వెళ్ళి ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. అయిపోయింది కదా అని స్టార్ట్ చేస్తుంటే ఇంకా పెడుతూనే ఉన్నారు. ఫైనల్లీ మేమైతే తింటున్నాము. ఇంకా లాస్ట్ లో అయితే పెరుగుతో కూడా టేస్ట్ చేస్తున్నాను. పెరుగు చూడండి, మీగడ పెరుగు ఎంత వేశారో రైస్ లో. అండ్ అలాగే నా ప్లేట్ కూడా ఒకసారి చూసేయండి. అన్ని కూడా నేను కొంచెం టేస్ట్ చేశాను. మొత్తం మిక్స్డ్ తినలేకపోయా నేనైతే. లాస్ట్ లో స్వీట్ పాన్ కూడా ఇచ్చారు. చాలా ఐటమ్స్ అయితే పెట్టినారు. ఇంకా మాకు రిటర్న్ గిఫ్ట్స్ కూడా వచ్చాయి. నాకు మా హస్బెండ్ కి ఫ్లాస్క్ అయితే ఇచ్చారు. వాటికి 3 కప్స్ కూడా వచ్చాయి. ఇంకా రిసెప్షన్ చూసుకుని రిటర్న్ అయితే అయిపోయాము. ఫైనల్లీ హైదరాబాద్ కి అయితే వచ్చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.